పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గితే సామాన్యులు ఎంతగా సంతోషిస్తారో వేరే చెప్పనవసరం లేదు. కానీ కేంద్రం కనికరిస్తే కానీ మనకు ఆ వీలుండదు. కానీ ఆంధ్రప్రదేశ్ చెందిన పలమనేరు వాసుల పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. పలమనేరు ప్రాంతపు వాహనదారులు పెట్రోల్ డీజిల్ కోసం పొరుగున ఉన్న కర్ణాటకపై ఆధారపడుతున్నారు. వీలున్నప్పుడల్లా కర్ణాటక వెళ్లి తమ వాహనాల ట్యాంకుల నిండా పెట్రోల్ డీజిల్ పోయించుకుంటున్నారు. ఇందుకు కారణం ఆంధ్రప్రదేశ్ కంటే కర్ణాటకలో డీజిల్ పెట్రోల్ ధరలు తక్కువగా ఉండటమే. ఇక్కడి కంటే కర్ణాటకలో లీటర్ డీజిల్ పెట్రోల్ ధర 6.70 నుంచి 7 రూపాయల దాకా తక్కువగా లభిస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణం పేరిట రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత పన్ను 4% అదనంగా 4% వసూలు చేస్తుండటంతో ధరల్లో ఈ వ్యత్యాసం ఏర్పడింది. ఫలితంగా సరిహద్దుల్లో కర్ణాటకలో ఉన్న పెట్రోల్ బంకుల్లో కలకల్లాడుతుండగా స్థానిక బంకులు మాత్రం వెలవెలబోతున్నాయి. పలమనేరులో శుక్రవారం పెట్రోల్ లీటర్ ధర ₹70.80 కాగా కర్ణాటకలో ₹64.10. ఇక ఏపీలో డీజిల్ లీటర్ ₹62.63 కాగా కర్ణాటకలో ₹55.93. మొత్తం మీద ₹6.75 వరకు అక్కడ తక్కువకు పెట్రోల్ డీజిల్ లభిస్తున్నాయి. పలమనేరు నియోజకవర్గంలోని పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లి, పెద్ద పంజాని మండలాలకు కర్ణాటక రాష్ట్రం సరిహద్దుగా ఉంది. ఇక్కడ 90 పంచాయతీలుండగా సగం పల్లెలకు నియోజకవర్గ కేంద్రం కంటే కర్ణాటక రాష్ట్ర సరిహద్దే దగ్గరగా ఉంది. వీకోట పట్టణానికి ఆనుకునే కర్ణాటక సరిహద్దు ఉంది. దీంతో స్థానికంగా అధిక ధరతో కొనే బదులు కర్ణాటకలో కొంటే డబ్బు ఆదా అవుతుందని ప్రజలు పొరుగు రాష్ట్రం బాట పడుతున్నారు. నియోజకవర్గంలో 15 పెట్రోల్ బంకులున్నాయి. గతంలో ధరల వ్యత్యాసం లేనప్పుడు ఇక్కడ రోజుకు సగటున 80,000 లీటర్ల చమురు విక్రయాలు సాగుతుండేవి. ప్రస్తుతం ధరల వ్యత్యాసంతో రోజుకు 40,000 లీటర్లకు పడిపోయింది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.